ఏ రాష్ట్రంలో కూడా ఉచిత మందులు కానీ మన వాలంటీర్స్ మనకి చేసినటువంటి సేవలు ఎవరైనా చేసినారా? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పొత్తులు కలుపుకొని ఈరోజు మన సింహం మీదే వస్తున్నారు. ఎవరు 3 కాదు, 3 పార్టీలు కాదు, 30 పార్టీలు వచ్చినా వచ్చేది మన సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ జనసాగరం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన హిందూపురం నియోజకవర్గంలో మన జగనన్న కొద్దిసేపట్లో రాబోతున్నారు. మళ్ళీ మేము మన ఎలక్షన్ని ఎదుర్కోవడానికి, మన జెండా ఎగరవేయడానికి మీరంతా సిద్ధమేనా? మన జగనన్న పాలనలో సామాజిక సాధికారత అంటే వేరే వర్గాలతో పాటు మన జగనన్న మేమంతా నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో, నా మైనారిటీలో అంటూ మనందరికీ సమాజంలో సమానమైన స్థానం కల్పించింది ఎవరు? మన మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా వస్తున్నటువంటి చేయూత ఎవరిస్తా ఉండేది? ఈరోజు రాజకీయ చరిత్రలో కానీ మన రాజకీయ క్షేత్రంలో కానీ మీరు చూడవచ్చు. ఈరోజు మన బోయ శాంతక్క గారిని మళ్ళీ నన్ను మన హిందూపురంలో తీసుకోండి. మేమిద్దరూ బీసీకి చెందినటువంటి మహిళలు. ఈరోజు మహిళా సాధికారత పాటు సామాజిక సాధికారత అవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది? మన జగనన్నతో పాటు మాత్రమే. మన జగనన్న ఉంటే సమాజం బాగుంటుంది, మన మహిళలు బాగుంటారు. అవునా కాదా? మన జగనన్న కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇక్కడ మన హిందూపురంలో లక్షలాది కళ్ళు మన జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. అవునా కాదా? అవతల పార్టీ వాళ్ళు అన్నారు, హిందూపురంలో మగాళ్ళే లేరా, ఆడవాళ్ళని పెట్టినారు అని. మన హిందూపురంలో కానీ మన పార్టీ వాళ్ళు కానీ ఆడవాళ్ళని పూజిస్తారు కాబట్టి ఒక అమ్మ స్థానంలో, ఒక అక్క స్థానంలో పెట్టి ఈరోజు మాతృస్థాయిలో మమ్మల్ందరినీ చూస్తున్నారు కాబట్టి ఈరోజు హిందూపురంలో మేము ఆడవాళ్ళమే నిలబడినాం. అవునా కాదా? ఇంతమంది అన్నదమ్ములతో మా అక్క చెల్లెమ్మలందరూ మేము ఈరోజు ఒక మహిళా సాధికారత అనేది మా పార్టీతో పాటు చూస్తున్నాం. ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఉంటే మాత్రమే సాధ్యం. మీరంతా ఒప్పుకుంటారా? మన హిందూపురానికి వస్తే గతంలో 40 సంవత్సరాలు చూసినాం. అయినప్పటికీ ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందా? 2 సార్లు ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినా ఉండేది లేదు. చుట్టం చూపుకి మాత్రమే వస్తారు. మీరు మీ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా వాళ్ళు కనబడతారా? ఎవరో ఉంటారో. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉండేలేదు, ఎక్కడో ఉంటారు, చుట్టం చూపుకి ఉంటారు. ఫ్రీగా ఉంటే మాత్రమే హిందూపురానికి రిబ్బన్లు కట్టింగ్లకి, ఫంక్షన్లకి మాత్రమే వస్తారు. మన హిందూపురం మున్సిపాలిటీ పరిస్థితి తీసుకోండి. ఈరోజు మన మున్సిపాలిటీ
125 కోట్ల అప్పుల పాలు చేసి పోయినారు. నీళ్లు తీసుకొచ్చినాము చెప్తారు తప్పితే మన మున్సిపాలిటీ పైన 120 కోట్లు అప్పులున్నాయి. ఈరోజు మన మున్సిపాలిటీ కష్టంలో ఉంది. ఇది మన మున్సిపల్ పరిస్థితి. టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిండేది, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకొచ్చిండేది. ఇవన్నీ మనకి అవసరమా? మన హిందూపూర్ని ఇద్దరు మాట్లాడండి. మధ్య మధ్యలో మాట్లాడారా? ఇలాంటి వాళ్ళు మనకొద్దు. దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈసారి మీరంతా బ్యాక్కి వెళ్ళాలి. మన వాళ్ళందరూ దయచేసి సహకరించండి. కొంచెం వెనకాల వెళ్ళండి అన్న, కొంచెము అన్న. ముందుండే అన్న తమ్ములందరూ కొంచెము. వెనకాల నేను మాట్లాడమ్మా. దయచేసి అన్నదమ్ములంతా కూడా కొంచెం సహకారాన్ని అందించాలి. అక్క ఒక నిమిషం అక్క. సార్ వస్తా అన్నాడు జగన్ సార్. అక్క ఒక నిమిషం అక్క. సోదరులారా దయచేసి అందరూ కూడా జెండాలు దించాలని చెప్పేసి సార్ వస్తున్నాడు ఆ పక్క నుంచి. దయచేసి అవకాశం ఇవ్వాలా. ఆ పక్క రైట్ సైడ్ లో సార్ వస్తున్నాడు. దారి వల్ల మనం సహకరించాలా, 100% సహకరించాలా. ఆ పక్క అన్న దయచేసి కొంచెం అదే కాన్వాయ్ రోడ్ లో ఎవరు ఉండకూడదు. దయచేసి ఇరుకొచ్చి పక్క వచ్చేసేయండి. దయచేసి మనం సహకరించాలా సోదరా, మనం సహకరించాలా. ఇటు పక్క వచ్చేసేయండి. సార్కు దారి ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దారి ఇవ్వండి. మీరు ఆయన వెనకాల వచ్చేసేయండి. దయచేసి దారి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే జెండాలన్నీ దించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరినీ కూడా. మాట్లాడతారు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈసారి మనము హిందూపురం నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేద్దాం. ఉదయించే సూర్యుడిని ఎలాగైతే ఎవడు ఆపలేడో, మన జగనన్న జూన్ 4వ తారీఖు వచ్చేది ఎవరు ఆపలేరు. హిందూపురం వాసులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం జగనన్న కోసం ఎదురు చూస్తా ఉన్నాం. జగనన్న జనం నెచ్చిన నేత. జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక దేవుడిచ్చిన అన్న. ఈ భాగం అభివృద్ధి అవ్వాలంటే జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి మనం. ఈరోజు హిందూపురం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కూడా నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా జగనన్నను స్వాగతం పలకడానికి వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో ఈరోజు వచ్చారు. అన్న మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. మన జగన్మోహన్ అన్న ఈరోజు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలని మనమందరినీ కూడా గుండెలకు అతుక్కొని, గుండెలో పెట్టుకొని మన కోసం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కష్టం పడుతున్నారు, పేదల గురించి ఆలోచిస్తున్నారు అంటే అది మన జగన్మోహన్ అన్న, మన సీఎం గారు మాత్రమే. దయచేసి
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఇంకా ముందుకి కొనసాగాలి అంటే, అభివృద్ధి పథంలో ఉండాలి అంటే మనం మరోసారి మన జగన్మోహన్ అన్నను, మన సీఎం గారిని మరోసారి సీఎం చేసుకోవాలి. ఆ దృఢ సంకల్పంతో ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి పోయినాక, మీ ఊరికి పోయినాక ఈ చర్చ పెద్ద సంఖ్యలో జరగాలి. ఎందుకంటే పథకాలు ఇచ్చిందంతా కూడా మన ప్రభుత్వంలో మాత్రమే. వెనకటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? మన ఆడవాళ్ళకందరికి కూడా, డ్వార్కా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తాననేసి మనకందరికి కూడా నోటీసులు వచ్చేటట్లా చేశాడు. అవునా కాదక్క? అవునా కాదా? మరి మన బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టినాం, ఇడిపిస్తానని చెప్పాడు, ఇడిపించాడా? మరి ఇప్పుడు వస్తా అన్నాడు మరి సూపర్ 6 అనేసి. ఏమి 6? మనం అప్పుడే కూడా నవరత్నాలు ఇచ్చాం, 9 నవరత్నాలు ఇచ్చాం. ఆ నవరత్నాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమూల పల్లెల్లో కూడా ప్రతి గడపకి కూడా పోయి ఆ గడపకంతా కూడా అనుకూలం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తల్లి అందరూ కూడా ఏదో ఒక పథకాన్ని తీసుకునే ఉన్నారు. ప్రతి ఒక్క గడప కూడా ఈరోజు సురక్షితంగా ఉంది. అక్క, నేను ఇక్కడ చేరిన అక్క చెల్లెళ్ళు ఒకటే అడుగుతాను, మనం అప్పు చేస్తే ఎవరు కడతారు మన అప్పు? ఒకటి మన భర్త కట్టాలి, లేకపోతే మన పుట్టింటి వాళ్ళు కట్టాలి మనం చేసిన అప్పు. ఈరోజు మన అప్పంతా కూడా మన ఇంటి బిడ్డ, మన అన్న జగనన్న 4 దఫాలుగా ఆసరా ద్వారా మనకంతా కూడా రుణ విముక్తి కలిగించారు. రాబోయే రోజుల్లో 3 లక్షల దాకా మనకు ద్వారకా సంఘాలకంతా కూడా ఆ ఆసరా ద్వారా రుణ విముక్తి కలిగిస్తారు. దయచేసి ఇటువంటి వ్యక్తిని మనము నా భూతో నా భవిష్యత్తు, ముందుగా ఎవరు వస్తారో రారో తెలియదు, కానీ ఈ రోజు మనం జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని మన ఇంటి బిడ్డను మనం కాపాడుకోవాలంటే మన దీపమ్మ ఎమ్మెల్యేగా 1 ఓటు, ఎంపీగా ఈ బోయజాతికి చెందిన శాంతమ్మకు 1 ఓటు ఏపించి గెలిపించాలి. మా బీసీ వర్గాలకు ఇంతటి దాకా ఇంత పెద్ద పదవి ఇచ్చింది లేదు. కానీ జగనన్న 2 ఆడకూతుర్లు పంపించాడు మీ మధ్యలో. 2 ఆడబిడ్డలమే, మీ ఇంటి బిడ్డలమే, మీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము. మీ గడపకు వస్తాం, మీ గడపకు వచ్చి మీ సమస్యలు ఆలోచించి అక్కడ మీ ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చిన తాగి మీకు సమస్యను ఆలించి పరిష్కార దిశగా పనిచేస్తాం. దయచేసి ఆడబిడ్డలు 2 కూడా మీ ఇంటి బిడ్డలుగా వచ్చాం. ఒకరు దీపికమ్మ ఎమ్మెల్యేగా, కురుబ దీపికమ్మ గారు, అలాగే నేను బోయ శాంతముని ఎంపీగా మీ మధ్యలోకి వచ్చినాము. 2 కూడా బీసీలమే, 2 కూడా బీసీలమే. బీసీలకు అగ్రస్థానం ఇస్తా అన్నాడు ఈరోజు జగనన్న. ఎన్నికటి ప్రభుత్వాలు అంతా కూడా బీసీలను వాడుకొని వదిలేసిన పార్టీలు. కానీ ఈరోజు మన జగనన్న సామాజిక న్యాయంలో మనకందరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా తీసేలా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని అందరికి కూడా స్థానమానాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనమంతా కూడా ఒక్కటే మన గురి, అది ఏమంటే రాబోయే 13వ తారీఖు మనమంతా కూడా పొద్దున్నే పోలింగ్ బూత్లకు పోయి పొద్దున్న 12 లోపలనే ఆ ఫ్యాన్ బటన్ ఒత్తుతా ఉంటే అట్లే లోపలికి అదుముకొని పోవాలి. ఆ రకంగా మనమంతా కూడా ఏ కుమ్మడిగా దయచేసి నా అన్నదమ్ములంతా కూడా సహకరించాలి. జగన్ సార్ వస్తా అన్నారు, మన దేవుడు వస్తా ఉన్నాడు. దయచేసి మనమంతా కూడా సహకరించాలి. మన దేవుడు కొన్ని క్షణాల్లోనే వస్తా అన్నాడు, మన జగనన్న వస్తా అన్నాడు. మనమంతా కూడా శాంతియుతంగా కొంచెము అధికారులకు సహకరించండి అని కోరుకుంటున్నాను.
దయచేసి నా యువతరం అంతా కూడా సహకరించాలి. దయచేసి 13వ తారీఖు మనమంతా కూడా 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎమ్మెల్యేకు 2వ నంబర్లో మన ఫ్యాన్ గుర్తు, దీపమ్మ ఫోటో ఉంటుంది. అక్కడ మీరు రెడ్ బటన్ పైన నొక్కాలి. అదే రకంగా ఎంపీకి 3వ నంబరు దయచేసి శాంతమ్మ ఫోటో, ఫ్యాన్ గుర్తు, బీప్ బటన్ ఉంటుంది. దయచేసి 3వ నంబర్కి మీరంతా కూడా ఓటు వేయించి మీ మధ్యలో మీ బిడ్డలుగా పనిచేయడానికి మా ఇద్దరికి కూడా అవకాశం కల్పించాలి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకు మీ మంచిలో వస్తామో లేదో తెలీదు, కానీ మీకు ఏమైనా బాధ కలిగిందంటే మీ గడపకొచ్చి పనిచేస్తాం. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మీకు కల్పిస్తాం రాబోయే రోజుల్లో. దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ అన్నని